హలో అండి. ఈరోజు ఈరోజు అంటే ఎస్టర్డే మా బాబు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఏమేమి చేశారు, ఏం యాక్టివిటీస్ పెట్టారు, ఏమేమి చేశారు అనేది నేను ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ కార్యక్రమం ఏమైనా మనం దీపారాధనతో స్టార్ట్ అవుతుంది కదా. దీపం జ్యోతి పరబ్రహ్మం అనుకుంటూ ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పిల్లలకి అంటే ఆల్రౌండర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క క్లాస్ అంటే సెకండ్ క్లాస్ నుంచి ఆల్రౌండర్స్ డిక్లేర్ చేస్తారు. సో ఆల్రౌండర్స్ అందరికీ వాళ్ళకి ఒక ఏమంటారంటే లైక్ మొమెంటో టైప్లో గిఫ్ట్ ఇస్తారు. అలాగే పిల్లలతో పాటు టీచర్స్కి కూడా ఒక బెస్ట్ టీచర్ అవార్డు లాగా ప్రతి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇస్తారన్నమాట. నేను ఈ వీడియో ఎందుకు వీడియో షూట్ చేశానంటే ఇది ఫ్యూచర్లో మా బాబు కూడా చూసుకోవడానికి ఉంటుందని నేను ఈ వీడియో షూట్ చేశాను. సో బెస్ట్ ఆల్రౌండర్స్కి అలాగే సిసిఏ ఛాంపియన్షిప్స్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చూపిస్తామంటే పిల్లలకి కూడా కొంచెం మేము కూడా ఇన్స్పైర్ చేసినట్టు ఉంటాయి. ఇలా నేర్చుకోవాలి గిఫ్ట్స్, మేము కూడా ఫ్యూచర్లో ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకరికి వచ్చిందని మన పిల్లలకి రాలేదని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. సో వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ చేయాలి. మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా ఇలా వస్తుంది, మీకు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ట్రోఫీస్ తెచ్చుకోవచ్చు, కెన్ డూ ఇట్ అంటూ సపోర్ట్ చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అంతే. అంటే వాళ్ళ స్కూల్లో కొండవీడు కాకతీయ అనే గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. బెస్ట్ గ్రూప్ వాళ్ళకి అంటే ఇది కొండవీడు గ్రూప్కి, ఇది కొండవీడు అనుకుంటా. కొండవీడు గ్రూప్ వాళ్ళు అన్నిట్లో ఆల్రౌండర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకు పెద్ద ట్రోఫీ ఇచ్చారనమాట. సో అందులో కొంత చిన్న పిల్లల్ని కూడా సెలెక్ట్ చేశారంటే వాళ్ళు ఏం పార్టిసిపేట్ చేయలేదు, కొండవీడు గ్రూప్ కాబట్టి అలా సెలెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ పిల్లలు ఇక కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. పాపం వీళ్ళు భరతనాట్యం కోసం ఎంత కష్టపడ్డారో, 1 month నుంచి కష్టపడ్డారో అసలు పిల్లలు. మేకప్ అంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు, మేకప్కి చాలా కష్టపడ్డారు. అంత కష్టపడ్డారు కాబట్టి అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. చాలా బాగా చేశారు పిల్లలందరూ భరతనాట్యం. ఇంకా నెక్స్ట్ మా బాబు వాళ్ళ క్లాస్మేట్స్ అండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళందరూ డ్యాన్స్ చేశారు, డక్లింగ్ డ్యాన్సు. వాళ్ళు అసలు ఎంత కష్టపడ్డారంటే పాపం పిల్లలు. ఇక మనము ఎక్కడ ఉన్నామని చూసుకోవద్దు, ఫస్ట్ రో సెకండ్ రో గుబ్బులో గోవింది అనమాట. డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. సన్ఫ్లవర్స్, డక్లింగ్స్ అట్లా గెటప్ అన్నమాట. పిల్లలు అసలు వాళ్ళకి ఇలాంటివి చేపిస్తే ఏమింటుందంటే వాళ్ళకి కొంచెం నేను ఫ్యూచర్లో ఇది చేసామని చూపించుకోవడానికైనా ఉంటుంది కాబట్టి అన్నింటిలో పార్టిసిపేట్ చేయించాలి పిల్లల్ని. ఇది ఓన్లీ PP3 మా బాబు వాళ్ళ క్లాస్ వాళ్ళకి అండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి డక్లింగ్ డ్యాన్స్. ఎంత భలే వేస్తున్నారు అందరూ. మ్యాక్సిమం బాయ్స్ కానీ గర్ల్సే ఎక్కువ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ లేరు, గర్ల్సే మొత్తం. ఓన్లీ క్లాస్ నుండి 4 members మాత్రమే అనమాట. చూడండి ఎట్లా వేస్తున్నారు. అందుకే అంటారు బాయ్స్ కానీ గర్ల్స్ తోపులా ఫీల్ అవుతారు, బాగా వేస్తారు. ఓన్లీ సమ్మె పాపం వాళ్ళ కాస్ట్యూమ్ కోసం ఎంత తిరిగి కష్టపడ్డారు పాపం. చాలా భలే వేస్తున్నారు కదా. నెక్స్ట్ టైగర్స్ వచ్చారు, బటర్ఫ్లైస్, టైగర్స్. వాళ్ళ కాస్ట్యూమ్ భలేగా ఉన్నాయి కదా, చూస్తుంటే భలేగా అనిపిస్తుంది. ఎంత చక్కగా చేస్తున్నారు డ్యాన్స్. పాపం ఎంత కష్టపడ్డారంటే పిల్లలు. ఇక ఇలా కష్టపడినందుకు రేపు స్కూల్లో ఇక వాళ్ళకి ఒక చిన్న బాక్స్ లాంటివి ఇస్తారు. ఇక అంతకుమించి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే అక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏమి గిఫ్ట్స్ ఇచ్చిన ఇవ్వకుండా. పేరెంట్స్ అందరూ మా బాబు వేస్తున్నారు అందరూ ఫోన్లో తీసుకోవడమే. హ్యాపీనెస్ ఉంటుంది పేరెంట్స్కి ఎవరికైనా. రే మా బాబు డ్యాన్స్ చేస్తున్నారు, మా పాప డ్యాన్స్ చేస్తున్నారు, నాకు హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఆ హ్యాపీనెస్లో అందరూ వీడియో తీసుకోవడం
ఇప్పుడు కొట్టుకుంటున్నట్లే ఉంది అక్కడ డ్యాన్స్. అంతే చిడుకు పిల్లలు పిడుగులు అన్నట్టట్లే ఉంది. ఎంత కష్టపడ్డారంటే పిల్లలు. మళ్ళీ వీళ్ళని స్కూల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. ఎప్పుడో పోయి అక్కడ కూర్చోబెడితే పాపం వాళ్ళు ఏమి ఆకలైనా పాపం టీచర్స్ భయానికి ఏం తినకుండానే ఉండిపోతారు.